ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. 4 దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ సత్తా చాటింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి బీటెక్ రవి భార్య 6,050 ఓట్ల భారీ మెజార్టీతో జయకేతనం ఎగరవేశారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. పులివెందుల ఉప ఎన్నికల్లో మొత్తం 8,103 ఓట్లు పోలయ్యాయి. మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు మాత్రమే పడ్డాయి. పలువురు టీడీపీ నాయకులు స్పందించారు. వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది. నమస్కారం. లక్ష్మీభరద్వాడ. పులివెందుల్లో టీడీపీ జెండా మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యం గెలిచింది. ఆ ప్రజాస్వామ్యానికి గెలుపుని అధికారికంగా ఇచ్చారు. లతారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. డిపాజిట్లు కోల్పోయారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ధర్మో రక్షిత రక్షిత. ధర్మానికి తూట్లు పడేటప్పుడు అధర్మం 1000 తలలు దాల్చినప్పుడు దాన్ని ఖండించడానికి ధర్మచక్రం పుట్టుకొస్తుంది. సో ధర్మాన్ని రక్షిస్తూ భూమి మీద కాళ్ళు నిలబెడుతూ ముందుకు నడవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ మా. మీకు కూడా మా ఈ విజయానికి కారణం మీరు కూడా మా. అందరూ అవునమ్మా. అవునవునమ్మా. అవునవునమ్మా. చాలా ఆనందంగా ఉంది మా. అవునవునమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ మా. అందరూ చివరికి ఒకే ఫ్యామిలీ. అవునమ్మా. ఓకే ఓకే. మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు ప్రజలు కూడా. జై తెలుగుదేశం మా. థ్యాంక్ యూ అండి. జై తెలుగుదేశం. ఓకే మా. థ్యాంక్ యూ. ఓకే నమస్తే మా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా. వీరి ఎజెండా ఏమిటి అని అంటే ప్రజలకు మంచి చేయడం కాదు, డెమోక్రసీని కాపాడడం కాదు, ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు, దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వాములు కావడం. ఇది వారి ఎజెండా. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్. చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రలో అంతకన్నా పెద్ద జరిగింది కదా. ఇవి మాట్లాడుతున్నారు స్కాములు, ఎలక్షన్ ఓటింగ్ గీటింగు, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది ఏమన్నా ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు ఆయన. నేను రాత్రి నుంచే దౌర్జన్య కాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ 2 చేతులు ఆయన జేబుల్లో పెట్టుకుని స్టైల్గా టక్కు చేసుకుని చొక్కాని ప్యాంట్లోకి తోసి
రెండు చేతులు జేబుల్లో పెట్టి ఆయన ఓటింగ్ పరిశీలిస్తుంటే ఆ నుంచున్న వాళ్ళు ఎవడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు. ఈ ప్రజాస్వామ్యంలో దొంగోట్లేస్తున్నటువంటి ఈ దొంగలు ఎవరు? ఇదిగో వీళ్ళు మేము పలానా అని చెప్తున్నాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది. కలెక్టర్ గారు ముందు నుంచున్నటువంటి వాడు ఒకటి పేరు దస్తగిరి, తండ్రి పేరు నాగన్న, ఇంటి నంబర్ 1/10, వయసు 36 ఏళ్లు, జమ్మల మడుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఎట్టా ఓటేస్తున్నాడు? కలెక్టర్ ఎదురుగుండా, కలెక్టర్ విట్నెస్ పక్కన కలెక్టర్ గారు ఎదురుగుండా ఉంచున్నాడు రెండోవాడు సందీప్ కుమారు తిప్పిరిపాటి, తండ్రి పేరు గంగరాజు, ఇంటి నంబర్ 1/111, వయసు 25 ఏళ్లు, ఓటర్ ఐడి కార్డు నంబర్ కూడా ఉంది RGS 091. వాళ్ళకల్లా వాళ్లే వీటన్నిటికీ పాపాలు చుడతారు. బరితెగింపు పట్టపగల బరితెగింపు కాకపోతే ఆడవాళ్లు లైన్ లో లేకుండా 4419 మంది మగోళ్ళు ఓటేస్తే 3684 మంది ఆడోళ్ళు ఓటేశారు. చూడండి ఈ తంతు అసలు ఎంతకన్నా పచ్చి పాపం ఇంకేమైనా ఉందా? దాగా దేశంలో దొంగలు పడ్డారు ఎందుకంటే సినిమా వస్తే దేశంలో దొంగలు పడతాం అంటే ఇదిగో ఇదే వీళ్ళే, ఈ తండ్రి కొడుకులే కదా ఇద్దరు, నాన్నగారు కొడుకు గారు. దేశంలో దొంగలు పట్టడం అంటే ఏంటి? దొంగల్లో కూడా పాపం ఇందులో గ్లాసు దొంగలు లేరనుకుంటా, పువ్వు దొంగలోనూ సైకిల్ దొంగలే మొత్తం. మరి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత 3 రోజుల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీయడంతో చెట్లు విరిగి నేలకూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ తరుణంలో 2 తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కొంచెం మీదకెళ్ళి ప్రస్తుతానికి అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి ఆనుకొని ఏర్పడింది. ఇది ప్రస్తుతానికి అయితే 7.6 కిలోమీటర్లు ఎత్తులో, ఉపరితలానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఇంకొంచెం బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కూడా ఈ వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఒరిస్సా, దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఇవాళ సెక్రటేరియట్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు 1 కోటి విడుదల చేసినట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లోని పరిస్థితి గురించి ఆయా జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రి లోతట్టు, ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఆదేశించారు.